నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రానున్న 111 సినిమాకు సంబంధించి ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. ఈ చిత్రానికి మహారాజు అనే పవర్ఫుల్ టైటిల్ను చిత్ర యూనిట్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. 111 నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అవుతూ యువ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ తాజాగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించిన అఖండ 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా విడుదలకు ముందు పెద్ద ఎత్తున అంచనాలు ఉన్నప్పటికీ పెద్దగా ప్రేక్షకుల అంచనాలను మాత్రం చేరుకోలేకపోయింది. ఇక ఈ సినిమా విడుదలైన అనంతరం బాలయ్య తన తదుపరి సినిమాపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారని తెలుస్తోంది. బాలకృష్ణ తన తదుపరి సినిమాని డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా ఎంతో ఘనంగా జరిగాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే సినిమాకు సంబంధించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ సినిమా కోసం బాలకృష్ణ స్వయంగా మరో పాట పాడబోతున్నారని, ఈ పాట అచ్చం బాహుబలి సినిమాలో సాహోరే బాహుబలి రేంజ్లో ఉండబోతోంది అంటూ వార్తలు బయటకు వచ్చాయి. ఇకపోతే ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఒక పోస్టర్ విడుదల చేయగా ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నారని స్పష్టమైనది. అలాగే బాలయ్య మహారాజు పాత్రలో కనిపించబోతున్నట్టు పోస్టర్ చూస్తేనే స్పష్టమవుతుంది. ఇక ఈ సినిమా నుంచి నయనతారకు సంబంధించిన ఒక వీడియోని కూడా విడుదల చేశారు. ఇందులో నయనతార మహారాణి పాత్రలో కనిపించనున్నారు. ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా కోసం మహారాజు అని టైటిల్ పెట్టాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు తెలుస్తోంది. అతి త్వరలోనే ఈ సినిమా టైటిల్కి సంబంధించి అధికారిక ప్రకటన కూడా రాబోతోంది. ఈ సినిమా పిరియాడికల్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకు మహారాజు అనే టైటిల్ పెట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. పిరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఇటీవల కాలంలో బాలకృష్ణ సినిమాలన్నింటిలోనూ ఆయన 2 విభిన్న పాత్రల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇక గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఇదివరకు బాలకృష్ణ వీరసింహారెడ్డి అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా గత 2 సంవత్సరాల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. వీరసింహారెడ్డి సినిమా మంచి సక్సెస్ అయిన నేపథ్యంలో మరోసారి వీరిద్దరి కాంబినేషన్లో పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని విషయాలను అధికారికంగా వెల్లడించనున్నారు. బాలకృష్ణ ద్విపాత్రాభినయం, నయనతార మహారాణి పాత్రతో మహారాజు టైటిల్ ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేపుతోంది. త్వరలోనే టైటిల్పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అప్పటివరకు ఈ సినిమాపై అభిమానుల ఆసక్తి మరింత పెరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.